హలో అన్నా చెప్పరా. ఏంది ఇప్పుడా? నిజమా? సరే నువ్వైతే ఇంటికి రా. ఏమైందే? అమ్మ అన్న పెళ్లి చేసుకున్నాడటనే. ఏంది? నిజమే. ఎప్పుడు? ఇప్పుడు అత్తుండట ఇంటికి. ఏందిరా ఇది? నేను చచ్చిన అనుకున్నావా బతికినా అనుకున్నావా? ఒక్క మాటన్నా చెప్పవారా? అనుకోకుండా చేసుకున్నామా, నీకు అంత తర్వాత చెప్తా. చెల్లె 10 నెలల లోపల తీసుకో. అమ్మ నేనున్నమ్మా 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోలేదు, వేరే పెళ్లి చేద్దాం అనుకున్నా తనకి. అందుకే చెప్పకుండా పెళ్లి చేసుకుంటాయిందమ్మా. అరే ఏం తక్కువరా నీకు? గవర్నమెంట్ నౌకరు ఉన్నది, నీకు 25 లక్షలు కట్నం పోసి పిల్లనిద్దానని ఎన్నో సంబంధాలు వస్తాయి. ఎందుకురా ఇట్లా చేసినావు? అదంతా కాదమ్మా, నాకు అమ్మాయి నచ్చింది. నాకు ఆ కట్నం బిట్టం ఏమద్దు. ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడకండి, సరేనా? నేను ఆఫీస్కి పోయి వస్తాను, ఇబ్బంది ఏం పడకు. ఏమైనా కావాలంటే చేద్దాం అడుగు, సరేనా? బాయ్. మీ అన్నని ఎంత కష్టపడి చదివించిందే, వాడికి మంచిగా గవర్నమెంట్ నౌకరు వచ్చింది. వాడికి వచ్చే కట్నంతో నీ పెళ్ళి చేద్దాం అనుకున్నా. మీ అన్నేమో దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. అది ₹1 కట్నం లేకుండా ఇంట్లో వచ్చి కూర్చున్నది. మరి ఏం చేద్దామే? నువ్వేం బాధపడకు బిడ్డ, నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తా. దాన్ని ఎట్లైనా చేసి ఇంట్లోకి వెళ్ళేలో కొట్టాలి. ఏం చేస్తావు? ఓ పిల్ల, ఏం చేస్తానవే? ఇట్రా. ఏంటి అత్తమ్మ? అవు పిల్ల, నా కొడుకు నీకు ఎట్లా పరిచయం? కాలేజ్లో మా సీనియర్ అత్తమ్మ. మొత్తానికి మంచిగానే పట్టినావు. అదృష్టం ఉండాలి దేనికైనా. ₹1 కట్నం లేకుండా వచ్చి కూర్చున్నావు. నీకు కట్నం బాధ లేదు, మీ వాళ్ళకి ఏ బాధ లేదు. నేను కష్టపడి చదివించుకున్నా. వాడికి వచ్చే కట్నంతో నా బిడ్డ పెళ్లి చేయాలనుకున్నా. దేనికైనా రాత ఉండాలి. ఏమైంది చూసినట్టు అలా ఉన్నావు? అదేం లేదు, అంటే కొత్త కదా ఇంట్లో. ఏమైనా ఇబ్బందిగా ఉందా? అదేం లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. సరే. ఏ పిల్ల, ఏం చేస్తానవే? ఊడుస్తున్నా అత్తమ్మ. ఊడుతానవా? అటు చెత్త అటే ఉన్నది, ఆ మంచం కింద ఆగో, ఆ మంచం కొడు కింద అట్లనే చెత్త ఉన్నది. ఏం ఊడుతానవే? మీద ఏమన్నా అంటే పని చేస్తానా అని చెప్పుకోవడానికా? ఎక్కడ చెత్త అక్కనే పెట్టి ఊడుతాను అత్తమ్మా అంటాంది. మంచి కూడా నీట్గా. తోయినవానే గిన్నెలన్నా మంచిగా. ఆగో ఓ రామా, ఈ గంటే చూడే ఇకేది ఏమైనా పోయిందానే? అవ్వ ఎంత నల్లగా ఎంత జిడ్డుగా ఉన్నది. ఓ ఈ కూర గంజులు అంతా అంటూ అట్లనే ఉన్నది కాదే. ఈ మసి కూడా పోలేదు. గ్యాస్ పొయ్యి మీద గిన్నె మసి పోదానే. నీకేం పని వస్తుంది? ఇక మంచిగా దొంగ రాపన్నాడు చూసినా కానీ మాజాలు. ఏ పని రాదు, ఎట్లనో ఏమో. ఏమే బట్టలు పిండినవా? ఓ రామా, ఈ అంచులకి మురికంత ఇట్లనే ఉందేమే, మాపే పోలేదు. ఓ ఇటు పక్క అయితే చినిగైపోయింది ఏందే. ఇదేమన్నా బట్టలు పిండుడేనానే? ఇడిచిన చీరనే మళ్ళీ అట్లా నీళ్ళ ముంచి ఆరేసినట్టున్నది. పో మంచిగా సబ్బు పెట్టి బాగా రుద్దు. నీకు సాధ కాకపోతే బట్టల బ్రష్ వేసి రుద్దు. ఓ బట్టలు పిండరాదు, ఓ ఇల్లు ఉడదరాదు, ఓ గిన్నెలు దొమ్మరాదు, ఓ బువ్వ వండరాదు, ఓ కూర వండరాదు. ఎంతకని మొత్తుకోను రాత పాడుదా.
వదిన చాయ్ పట్టుకురా, ఇంకెంతసేపు? దానికి ఏ పని చెప్పినా పొంటలు చేస్తుంది. ఇది అత్తమ్మ. ఏ ఇట్రావే. ఇలా చక్కెర లేదు, చాపత్త లేదు. ఏం చాయ్ పెట్టినవే సప్పగా. ఇంత చక్కెరని వేసుకొని పట్టుకరా పో. కొంటేసేపు పోయింది, చక్కెర లేదు, చాపత్త లేదు. మూడంతా వేస్ట్ అయింది కదా. ఛీ. ఇదేనా వేడి ఉన్నదాన్నే చల్లగా అయిపోయింది. ఈ మాత్రం దానికి తాగడం ఎందుకే? వేడి చేసుకురాపో. వద్దు, ఇదంతా ఎట్లనో ఉన్నది. మంచిగా పాలు చక్కెర చాపత ఎక్కువ వేసి మరగబెట్టి ఫ్రెష్గా పట్టుకొని రాపో. ఏంది అమ్మ గిట్లా ఎత్తాంది? దానికి షాయి కూడా పెట్టలేదు. మీ అన్న తీసుకొచ్చి మన గండాన్ని వేసిండు దాన్ని. దాన్ని నేను లేబో, మీ అన్నగా నానాలి. గిలాసే కాలుతుందే. బా సురుకు అంటుకుందే. కొంచెం చల్లానిక పట్టుకొత్తేందే. బా ఉడుకుడికి నోరు కాలుతాం అనుకున్నావా? ఉండమంటావు సావంటావా? నాకు ఇంత వేడి చాయ్ పట్టుకొచ్చినావు. ఏందత్తమ్మా ఎట్లా కనబడతాను మీకు నేను? ఎన్నిసార్లు చాయ్ పెట్టుకురావాలి? ఒకసారి ఏమో చక్కెర తక్కువైందంటే, ఒకసారి చల్ల ఉన్నదంటే, ఒకసారి వేడి వేడిది కాలుతుంది అంటాను. ఏంటిది మీకు ఎట్లా కనబడతానా? నేను చదువుకోలేకనా? బీటెక్ చేసిన, జాబ్ చేయాలంటే చేయరాదా? మీ లెక్క కూర్చొని తినరాదా? మీకు అంతగానం ఉంటే మీరు ఇద్దరు చేయండి, నేను ఇట్లా కూర్చుంటా. మీరు చేసుకొచ్చి పెట్టుండి నాకు. అప్పటి నుండి చూస్తాను, పొద్దున్న నుంచి వచ్చినప్పటి నుండి ఒక్కసారైనా నన్ను ఓరుతానా మీరిద్దరు? నేను పని ఏం చేయాలి? నీ కొడుకు చెప్పుకుంటావా? చెప్పుకోవాలి. పని మనిషి అనుకుంటాలే ఏంది మీకు గిట్ట? నేను ఏమైందమ్మా ఎట్లా ఉన్నారు? జోష్నా, ఏ జోష్నా, ఏంటండి? అమ్మనున్న చెల్లెనేమో అన్నవాట. అది కాదు. ఏయ్ అన్నవా లేదా అది చెప్పు. నేను ఒకసారి చెప్పేది. ఏ ఉర్రకు నాతో అని. అమ్మనున్న చెల్లె నువ్వేమన్నా అన్నవా లేదా? అవును అన్నా. ఎందుకన్నావే? ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తా అన్న. ఇంకొకసారి ఇట్లా చేసినావు అనుకో, ఓ లోపలికి. ఏందమ్మా నువ్వు తిస్తాను? మీ వదిన ఒక్క పని కూడా చేస్తలేదు కాదే. నిన్నటి నుంచి ఇటున్న పుల్ల అటు పెడతలేదు. ఏం చేస్తుంది అది? ఇంట్లో ఫోన్ చూస్తుందమ్మా. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది. మళ్ళా ఫోన్ మాట్లాడుతుందా? అవునమ్మా మాట్లాడుతుంది. ఏమోనే, అదేందో దాని కథ ఏందో నాకైతే అర్థమైతలేదు. లేచిన కాంచెల్ ఫోనే నాయనకి. ఏం పని చేస్తలేదు. ఏమన్నా అంటే మాటకు మాట అంటుంది అది. అరే నీ పిల్లం ఒక్క పని కూడా చేస్తలేదు. ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నది. గిసోడు దాన్ని తెచ్చిన వేంద్రా ఇంట్లోకు పని చేస్తలేదా? జోష్నా, ఏంటిది? ఇంట్లో పనులు ఏం చేస్తలేవాట? చేతలేను. ఎందుకు? చేయాలని రూల్ ఉందా? ఫోన్ మాట్లాడుతున్నావాట? మాట్లాడినా. ఎవరితో మాట్లాడుతున్నా? ఏంటిది ఇప్పుడు నీకు తెలియాలా? నా కళ్ళలో యూజ్ చెప్పు. చూసినావా అన్న నీ ముందు ఎట్లా మాట్లాడుతుందో? ఎవరితో మాట్లాడుతున్నా అడుగుతాను కదా, చెప్పవు. ఇప్పుడు నీకు తెలియాలా? సరే పో. అవ్వా అమ్మా, ఓ పిల్ల ఇట్రా రాదే. ఓ పిల్ల, అమ్మా నా కాలు వాయే దేవుడా. అమ్మా ఇట్రావే.
దెబ్బ తాకిందా అమ్మ? కాలుకు తాకింది బిడ్డ, నొప్పి పెడుతుంది. అది చూసుకుంటా వేంది కానీ కనీసం లేపనన్నా కూడా లేపలే. అది చూసి చూడనట్టు పోయిందిరా. అన్నైతే రాని, దాని సంగతి అయితే చెప్దాం. ఏమైందమ్మా ఇట్లా ఉన్నారు? నీ పిల్లం ఏం చేసిందో తెలుసా? అమ్మ కింద పడ్డా కూడా చూసుకుంటా వేయిందట కానీ లేపలేదట. నిజమా అమ్మ? అవునరా, దీని గడ కింద పడితే అది చూసి చూడనట్టు ఇంట్లో పోయింది. మొన్ననేమో ఇంట్లో పని నేను ఒక్కదాన్నే ఎందుకు చేస్తా, నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో అని అది ఒక్క పని కూడా చేస్తలేదు. ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటుంది ఎప్పుడు చూసినా. నువ్వేమో ఏది పట్టించుకుంటలేవు. జోష్నా, జోష్నా, ఏంటి? అమ్మ కింద పడితే లేపలేదాట? లేపలేదు. ఇప్పుడు నేను లేపలేదంటే మీ వాళ్ళు ఏది చెప్తే అది నమ్మి నన్ను కొట్టినావు కదా. నువ్వు లేనప్పుడు మీ అమ్మ మీ చెల్లె నన్ను ఎంత టార్చర్ చేస్తాలో ఇప్పుడు నేను చెప్తా, నువ్వు నమ్ము. నీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నదని నేను నిన్ను వరలు వేసుకొని పెళ్లి చేసుకున్నానట. నీకు లక్షల లక్షలు కట్నం ఇచ్చేటోళ్ళు ఉన్నా కూడా నేను రూపాయి లేకుండా మీ ఇంట్లో ఉంటానన్నట. నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టడానికి మీ అమ్మ మీ చెల్లె చేసే ప్రయత్నాలు ఎవ్వరూ చేస్తలేరు. పని మీద పని, పని మీద పని, ఎన్ని పనులు చేస్తాను, నన్ను ఎన్ని మాటలు అంటాను, నువ్వు వింటానవా? ఇన్ని చేసినా కూడా మీ అమ్మ మీద మీ చెల్లె మీద నేను ఒక్క కంప్లైంట్ అన్నా చేసినా? పోనీ నేను నీ గవర్నమెంట్ జాబ్ చూసి నీ వెనకబడ్డానా? ఎవరు వెనకబడ్డారు ఒకసారి మీ అమ్మకు మీ చెల్లెకి చెప్పు. అప్పటికైనా నేను ముందే చెప్పినా నీకు, మా వాళ్ళు ఒప్పుకోరు, కట్నం ఇయ్యరు అని. అయినా నువ్వేమన్నావు? నేను ఒప్పించుకుంటా, నాకు కట్నం వద్దు, నాకు నువ్వే కావాలని నచ్చినావు. ఇప్పుడు చెప్పు మీ అమ్మకు ఎవరెవరు కావాలని నచ్చిండు. అసలు మీ ప్రాబ్లం ఏందత్తమ్మా? లవ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో ఇంట్లో గురించి ఆలోచించలేదు, ఇంకా మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటుంది అని అంటారు. అదే పెళ్లికి ఒప్పుకోలేదు అనుకో, ఇన్ని రోజులు మావంతో తిరిగింది ఇష్టం వచ్చినట్టు, పెళ్లికి ఒప్పుకోలేదు అని అంటారు. సరే, ఇట్లా కాకుండా కట్నం తీసుకొచ్చినాం అనుకోండి, కట్నం ఎక్కువ తీసుకొచ్చింది, దీనికి బలుపు ఎక్కువ, పని ఎత్తలేదు అని అంటారు. కట్నం లేకపోతే ఒక్క రూపాయి కూడా కట్నం తేలేదు, దీంతో ఏంటిది, దీన్ని వెళ్ళకూడదామని అంటారు. ఎట్లయినా మా మాటలు తప్పుతలేవు. మమ్మల్ని అనకుండా మీకు మనసులో పట్టదు కదా అత్తమ్మ. ఇట్లాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే ప్రిపేర్డ్గా ఉన్నా అత్తమ్మ. అయినా నువ్వు ఇన్ని చేసినవని ఎప్పుడన్నా నీ కొడుక్కి నీ మీద ఎక్కించి చెప్పినా నేను? సరే, నీ కొడుకును తీసుకుపోయి వేరే కాపురం పెట్టుడు వేరే దగ్గర ఎంతసేపు నాకు? అయినా నువ్వు ఇవన్నీ చేస్తున్నావని నిన్ను నీ కొడుకుని విడగొట్టేదాన్ని కాదత్తమ్మ నేను. ఇంతకుముందు మీ అమ్మ అన్నది కదా నేను ఎవరితోనో ఫోన్ మాట్లాడతానని, ఇంట్లో ఖాళీగా ఉంటానని, ఏదైనా జాబ్ చూసుకుందామని మా ఫ్రెండ్స్ని అడుగుతాను నేను. ఏమైనా జాబ్ ఉంటే చూడు, నా ఫోన్ నాకు తెలుసు కదా, పోయి చూసుకోపో, చెక్ చేసుకోపో. ఇగో అత్తమ్మ, నువ్వెన్ని తిట్టినా నేను ఇంట్లోకి వెళ్ళి పోయేదాన్ని కాదు, రూపాయి కట్నం తెచ్చేదాన్ని కాదు. మళ్ళీ సాయంత్రం ఇద్దరం టీవీ ముందట కూర్చొని అత్త మంచిదని నువ్వు, కోడలు మంచిదని నేను, ఇద్దరం లొల్లి పడుకుంటూనే ఉందాం. నీ కొడుకు కూర తెస్తే ఒకరోజు నేను ఎక్కువ వేసుకొని తింటా, ఇంకో రోజు నువ్వు ఎక్కువ వేసుకొని తిను. ఇట్లుత్తా ఉంటే నీకు మనసును పట్టదు, నాకు మనసును పట్టదు. కొంతసేపు నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా. మళ్ళీ సాయంత్రం ఇద్దరం కూర్చొని ఊరోళ్ళందరం వచ్చేట్లు మాట్లాడుకుందాం. అట్లుంటే మంచిగా ఉంటుంది కదా అత్తమ్మ. నీ బాధ అంతా నీ బిడ్డ పెళ్లి కోసమే కదా అత్తమ్మ. ఇంకా టైం ఉన్నది కదా, నీ కొడుకు జాబ్ చేస్తాడు, నేను కూడా ఏదైనా ఒక జాబ్ చేస్తా, ఎంతో కొంత ఎన్నికేస్తాం. అవి కూడా సరిపోదనంటే 2 ఎకరాల పొలం ఉన్నది కదా, 1 ఎకరం అమ్మి పెళ్లి చేద్దాం. ఎందుకు అత్తమ్మ బాధపడతాను? మేము లేమా? ఆ పిల్ల మరేమైనా లవ్ చేసినావా? చేసుకుంటావా పెళ్ళి? అవునే, ఇన్ని మాటలు చెప్పేదానివి, మరి కింద పట్ట ఎందుకు లేపలేదే? కనీసం దగ్గర కూడా రాలేదు. నన్ను అన్ని మాటలు అన్నావు, కోపం ఉండదా అత్తమ్మ? అయినా నువ్వేమైనా గట్టిగా పడ్డవాతి, నేను చూసినా కదా. సీరియల్ చూసి బాగానే యాక్టింగ్ నేర్చుకుంటానవా నువ్వు కూడా? ఇగో అత్తమ్మ, నువ్వు పడ్డ వల్లే నేను ఉరుక్కొచ్చుకుంటా లేపిన అనుకో. అయ్యో కోడలా, నువ్వెంత మంచిదానివే, నేను ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నా అని నువ్వు. అయ్యో అత్తమ్మ, నువ్వు కాకపోతే ఎవరంటారు నన్ను అని, నువ్వు మా అమ్మ లాంటిది కాదా అని నేను. ఈ ఓవర్ యాక్టింగ్ అవసరమా అత్తమ్మ? ఇలాంటి సాడ్ ఎండింగ్లు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్లలో చూడలేదు, అందుకే లేపలేను. అవును కానీ అత్తమ్మ, నువ్వు ఛాయ్ మస్తు పెడతావాడు కదా, నీ కొడుకుకే చెప్తాడు, కొంచెం పెట్టి తీసుకురాపు. నువ్వు గడుచుదానివే కోడలా. మరి లేకపోతే మీ అత్తల మీద గెలుతామా?